హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. మొత్తానికి సినీ నటుడు మోహన్ బాబు గారి ఇంటి గొడవ కాస్త వీధికెక్కింది. సో తాజాగా మోహన్ బాబు గారు నిన్న రాత్రి మీడియా మిత్రులపై దాడి చేయడంతో ఒక్కసారిగా మోహన్ బాబుపై జర్నలిస్టులంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని చెప్పేసి 3 రోజులకెళ్ళి వార్తలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మంచు విష్ణు అని మంచు మనోజ్ అయితే చెప్తున్నాడు. సో ఈ రకంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక గొడవ అయితే జరుగుతుంది. ఈ గొడవ కాస్త ఇప్పుడు వీధికెక్కిందని చెప్పవచ్చు. దానికి కారణం వచ్చేసి నిన్న ఉదయం నుండి మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించిన బౌన్సర్లను అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో నుండి మంచు మనోజ్ ని బయటికి నెట్టేయడం జరిగింది. దాంతో ఆ మొత్తం కూడా వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతున్న గొడవని కాస్త కవర్ చేసే ప్రయత్నంలో మీడియా వాళ్ళంతా కూడా అక్కడ ఉండడం జరిగింది. ఈ సందర్భంలో టీవీ9 కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ పై మోహన్ బాబు అయితే దాడి చేయడం జరిగింది. మోహన్ బాబు తన ఇంట్లో నుండి బయటకు వస్తున్న సందర్భంలో అందరూ మీడియా మిత్రులు కూడా మోహన్ బాబును మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు. ఆ ముందు టీవీ9 కు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఉండడం, ఆయన మైకు తీసుకొని సార్ మీరు ఏం మాట్లాడతారు సార్ చెప్పండి సార్ అంటూ మైకు తీసుకొని మోహన్ బాబు గారు ముందు పెట్టడానికి ప్రయత్నం చేయగా అప్పుడు మోహన్ బాబు గారు ఆ మైకు తీసుకొని ఆ యొక్క జర్నలిస్ట్ పై దాడి చేయడం జరిగింది. దాంతో ఆ జర్నలిస్ట్ కి బాగా గాయాలు కావడం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబుకు సంబంధించిన సెక్యూరిటీ కూడా మీడియా వాళ్ళని పంపించే క్రమంలో వాళ్ళని పరుగులు తీస్తున్న క్రమంలో అక్కడ కొన్ని కెమెరాలు కావచ్చు, మైకులు కూడా కింద పడి ధ్వంసం కావడం జరిగింది. ఈ రకంగా మోహన్ బాబు మీడియా మిత్రుడిపై దాడి చేయడంతో వాళ్ళైతే జర్నలిస్ట్ అయితే మోహన్ బాబుపై కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి మరి మోహన్ బాబు అరెస్టు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయనపై దాడి చేసిన తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురైనట్లు ఆయన హాస్పిటల్లో అయితే చేరడం జరిగింది. సో మోహన్ బాబు మొత్తానికి ఇంట్లో కూల్ గా జరగాల్సిన గొడవ కాస్త పెద్ద హీట్ ఎక్కించారనే చెప్పవచ్చు. మీడియా మిత్రుడిపై దాడి చేయడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీడియా మిత్రులంతా జర్నలిస్టులంతా రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మా అసోసియేషన్ ముందు, ఫిలిం ఛాంబర్ ముందు ధర్నాలు అయితే చేస్తున్నారు. మోహన్ బాబు జర్నలిస్ట్ కి క్షమాపణ చెప్పాల్సిందే, బాధ్యత వహించాల్సిందే. మా అసోసియేషన్ నుండి మోహన్ బాబుని, విష్ణుని సస్పెండ్ చేయాలి, అలాగే మా అధ్యక్ష పదవి నుండి విష్ణుని తప్పించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులంతా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రజెంట్ అయితే మోహన్ బాబు ఇష్యూ అయితే హాట్ టాపిక్ గా మారింది. ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.